ఆషాఢమాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కళకళలాడతాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండల కేంద్రంలోని జువ్వల దొడ్డిలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారికి భక్తులు అంగరంగ వైభవంగా సారె సమర్పించారు. ఇలాంటి సారె కాదు, ఏకంగా 558 కేజీల రకరకాల స్వీట్స్తో సారె సమర్పించి అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు భక్తి పారవస్యంతో నిర్వహించిన ఈ వేడుక గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఆదివారం రోజున ఉదయం నుంచే జువ్వలదొడ్డి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 558 కిలోల రకరకాల స్వీట్స్తో పాటు పండ్లను బుట్టల్లో అందంగా అలంకరించి గ్రామ పురవీధులలో ఘనంగా ఊరేగించారు. అమ్మవారి నామస్మరణతో, భజనలతో, కోలాటాలతో వీధులన్నీ మారుమోగిపోయాయి. శోభాయాత్ర అనంతరం భక్తులంతా శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. ఈ సారెలో కేవలం స్వీట్స్ మాత్రమే కాదు, ఎన్నో రకాల సంప్రదాయ పిండి వంటలు, పూజా సామాగ్రి ఉన్నాయి. ముఖ్యంగా కాజా లడ్డు, జాంగిరి, పాలకోవా, మైసూర్పాక్, గవ్వలు, రవ్వ లడ్డు, గోరు మిఠాయిలు, గులాబ్ జామ్, రసగుల్లా వంటి స్వీట్లు, జంతికలు, కజ్జికాయలు, చల్లా గుత్తులు, చలిమిడి, బెల్లం అచ్చు వంటి సంప్రదాయ పిండి వంటలతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, చీరలు వంటివి కూడా అమ్మవారికి సారె రూపంలో సమర్పించారు. ఈ అపూర్వమైన సారె సమర్పణతో శ్రీ సత్యమ్మ తల్లి ఆశీస్సులు తమ కుటుంబాలపై ఉంటాయని గ్రామస్తుల విశ్వాసం. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇటువంటి సారె సమర్పించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. ఈ సారె సమర్పణ కార్యక్రమంతో బిక్కవోలు జువ్వల దొడ్డిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.